లేదక్క లేదక్క ఇప్పుడే వేస్తున్నాను. అమౌంట్ కదా ఇప్పుడే వేస్తున్నాను. ఇప్పుడే ఉండు. వెళ్ళట్లేదేంటి? డామిట్, మై గాడ్, బ్యాలెన్స్ ఉంది కదా, వెళ్ళట్లేదేంటి? ఏటీఎంలో ట్రై చేద్దాం. నా అకౌంట్లో డబ్బులు నేను పంపించుకోలేకపోవడం ఏంటి? ఈ బ్యాంక్ బాబుగారికి ఫోన్ చేద్దాం. ఆడైతే ఏదో ఒకటి చెప్తాడు. అరే బావా, సరే చెప్పు. పొద్దు నుంచి ఎవరు డబ్బులు పంపిస్తుంటే వెళ్ళట్లేదు. అక్క అర్జెంట్ అనింది, తనకు డబ్బులు వెళ్ళట్లేదు రా. ఏదో రీకేవైసీ వచ్చింది మెసేజ్ బ్యాంక్ నుంచి. ఓ రీకేవైసీ ఇబ్బందా? ఓకే, నేను చూసుకుంటాను. చెప్తాను ఏ విధంగా చేయాలో ఏంటని చెప్తాను. ఓకేనా? రీకేవైసీ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. మీరు మీ బ్యాంక్కి వెళ్ళి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏ ఒక్కటైనా తీసుకుని సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు 2 నిమిషాల్లో మీ అకౌంట్ కేవైసీ చేసి మిమ్మల్ని పంపించేస్తారు. తర్వాత మీ అకౌంట్ని యథావిధిగా వాడుకోండి. ఒకవేళ మీరు బ్యాంకు వెళ్ళలేని పక్షంలో మీ మొబైల్ ద్వారానే మీరు ఈకేవైసీని మీరు కంప్లీట్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, బ్యాంక్ లింక్ ద్వారా కానీ మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఆర్బీఐ గైడ్లైన్స్, తప్పనిసరిగా అందరూ పాటించాల్సిందే.